ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవుడు మనని కొద్ది కాలం ప్రేమించే దేవుడు కాదు, కానీ శాశ్వతంగా దేవుడు ప్రేమిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత కూడా రెండో మరణం దగ్గర నుంచి దేవుడు మనల్ని తప్పించి, అంటే నరకం నుంచి దేవుడు తప్పించి పరలోకంలో మన తండ్రి ఉండే ప్రదేశానికి దేవుడు తీసుకొని వెళ్తాడు. దేవుని ప్రేమ అంటే అలా ఉంటుందండి. ఈ లోకంలో మనుషులు ప్రేమను చూసుకున్నప్పుడు తల్లి తండ్రి ప్రేమ ఒక వయసు వచ్చిందానే ఉంటుంది, భార్య ప్రేమ ఒక వయసు వచ్చిందానే ఉంటుంది, బిడ్డల ప్రేమ కూడా అంతేనండి. దేవుని ప్రేమ అంటే మనం ఈ లోకంలో చనిపోయి మనం పరలోకంలోకి వెళ్ళేంత వరకు దేవుడు శాశ్వతంగా, కొద్ది కాలము కాదు కానీ దేవుడు శాశ్వతంగా ప్రేమిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుణ్ణి సేవించే బిడ్డలుగా ఉండాలి. మొట్టమొదట దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండామండి. మనం ఎల్లవేళలా మనం దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో దేవుడు మనతో ఉండి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు అండి. ఆయనకి మన మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. మనం దీనులుగా దరిద్రులుగా ఉన్న మనల్ని ఆయన కాలి దుమ్ము లాంటి మనల్ని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తంతో కడిగాడు కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారయ్యా. ఈ లోకంలో ప్రేమను వ్యర్థమని ఎంచుకొని వేసి మేము మీ వైపు మళ్ళీ భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. మీ సువార్తని ప్రకటించే కృపను దయచేయండి అయ్యా. అనేక మంది భక్తులను చూసుకుంటున్న బైబిల్ గ్రంథంలో అనేక భక్తులయ్యా హతసాక్షులు కూడా అయిపోయారయ్యా. మీ శిష్యులు వేసే మేము కూడా మీ శిష్యులుగా ఉండి వేసే మీ సేవ చేసే బిడలుగా ఒకవేళ ప్రాణాలు పోవాల్సి వచ్చినా కూడా వేసి పోయినా కూడా పర్వాలేదు, కానీ మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా మేము ఈ లోకం బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మీకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డగా ఉండకుండా జ్ఞాపకం చేసుకోమని వేసే మీ ప్రేమ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మేము కూడా మిమ్మల్ని ప్రేమించే కృపను దయచేయమని, మీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయమని, సాతాను చదివిన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్